యుగాలు మారాయి, కాలాలు మారాయి, మనిషి జీవన విధానం మారింది. కానీ సమాజం మావయ్య తట్టుకోలేకపోతున్నాను మావయ్య. మావయ్య అమ్మా, లోపలున్నది బాబేనా? అమ్మా అమ్మా, ఈసారి నాకు మనవన్ని కనివ్వకపోతే నా కొడుకు విడాకులు ఇప్పించి వాడికి రెండో పెళ్లి చేస్తాను. హాయ్ భారతి. ఏంటండి చాలా టైర్డ్గా అయినట్లున్నారు? ఆఫీస్లో వర్క్ ఎక్కువైందా? అదేం లేలే భారతి. ఇంతకీ నువ్వు భోంచేసి మందులు వేసుకున్నావా, లేక నా కోసం అలాగే ఎదురు చూస్తున్నావా? లేదండి, మీరు వచ్చాక కలిసి తిందామని ఎదురు చూస్తున్నాను. అలాగైతే ఎలా భారతి? నీకు ఎన్నిసార్లు చెప్పాను నా కోసం ఎదురు చూడొద్దని? అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదాయే. లోపల ఉన్న మన బాబు కోసమైనా టైంకి తినాలి కదా. ఇంతకీ లోపలున్నది బాబేనా? ఏంటి అడుగుతుంటే చెప్పవేం? లోపలున్నది బాబేనా? ఏమోనండి, ఆ విషయం నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది? ఇంకో 4 రోజులు ఆగండి. పుట్టిన తర్వాత పాపో బాబో మీకే తెలుస్తుంది. అలాగే అంటూ మొదటిసారి కూడా ఆడపిల్లనే కన్నావు. ఈసారైనా నాకు మగపిల్లాన్ని కనివ్వు, లేకుంటే మా అమ్మ సంగతి తెలుసుగా. నీకు విడాకులు ఇప్పించి నాకు రెండో పెళ్లి చేయడానికైనా వెనుకాడదు. డాడీ, నా కోసం ఏం తెచ్చా? చిచి పో. నిన్ను చూస్తేనే నాకు అసహ్యం. మళ్ళీ నీకోసం తీసుకురావడమా? దరిద్రపుదాన. ఎందుకండి పాపను అలా కసురుకుంటారు? ఆడపిల్లైనా అది మనిషి కదా. ఈ ఇంట్లో ఆడపిల్లగా పుట్టడమే నువ్వు చేసుకున్న దురదృష్టం అమ్మా. అమ్మా 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 అమ్మా.
ఈసారైనా మనవన్ని కనిస్తావా ముదనష్టపు ఆడపిల్లనే కంటావా? నీ వల్ల మా వంశం ఆగిపోయేలా చేస్తావా ఏంటి? ఈసారి నాకు మనవన్ని కనివ్వకపోతే నా కొడుకు విడాకులు ఇప్పించి వాడికి రెండో పెళ్లి చేస్తాను. నా గొంతులో ప్రాణం ఉండగా నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోకపోతే నిన్ను చంపైనా నా కొడుకుకి రెండో పెళ్లి చేస్తాను. అవ్వా ఊరుకోవే, పాపం మనవన్నే కనాలంటే ఎలాగే? అదేమైనా కోడల పిల్ల చేతిలో ఉందా? అయినా ఆడపిల్ల అయితే ఏంటి, మగపిల్లాడైతే ఏంటి, కన్న తర్వాత ఆడదాన్ని మగాడిగా మగాడిని ఆడదానిగా మార్చే టెక్నాలజీ అయితే ఉంది కానీ కడుపులోనే ఉన్నప్పుడు మార్చే టెక్నాలజీ ఇంకెవరు కనిపెట్టలేదే. నోరు ముయ్యండి. ఏంటి మధ్యన నోరు తెగలేస్తుంది మీకు? ముందా కిచెన్ లోకి వెళ్ళి పప్పుడు కింద లేదో చూడండి. అది అలా కాదే రాజ్యం. మీరెన్నైనా చెప్పండి, నా వంశాన్ని నిలబెట్టడానికి నా కొడుక్కి ఇది కొడుకును కనివ్వాల్సిందే. దేవుడా, ఆడపిల్లని కండం అంత పాపమా? ఈసారైనా కనుకరించి నాకు మగ పిల్లాడిని ప్రసాదించు స్వామి. మావయ్య, అమ్మా భారతి, ఒకవేళ 2 ప్రాణాల్లో ఒక ప్రాణమే బ్రతికించగలమని డాక్టర్లు అంటే నా ప్రాణాన్ని తీసేయండి మావయ్య. అలా అనకు తల్లి, నీకు నీ బిడ్డకి ఏమీ కాదు, ధైర్యంగా ఉండు. డాక్టర్ గారు, రఘురామ్ గారు, మీ కోడలకేం కాదండి, నిశ్చింతగా ఉండండి. చూడండి, 12 బిడ్డలు కంటుంది. అమ్మా మా కోడలికి ఎలా ఉంది? అయ్యో రఘురామ్ గారు, మీరు భయపడకండి. మీ కోడలి గారికి ఏమీ కాదు. డాక్టర్ గారు బాగా చూస్తారు. చూడండి, బంగారు లాంటి బిడ్డను కంటుంది. నా వల్ల కాదు సార్. 20,000 ఇస్తానయా? అయినా ఈ పని నేను చేయలేను సార్. ఉరిట్లో బిడ్డను చంపడం అంటే పోనీ 40,000 తీసుకోవయా? అయినా కష్టం సార్. ఎవరికైనా తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. ఇదిగో ఈ బంగారం కూడా ఇస్తున్నాను. ఇంకేం మాట్లాడకు, మేము చెప్పిన పని చేస్తున్నాం అంతే. మీరు మనుషులో పశువుల పురిటి బిడ్డను హత్య చేయాలని చూస్తున్నావా? ఏ నువ్వు వెళ్ళవా? వెళ్ళు. ఏమయ్యో, ఈ మధ్య నీ నోరు బాగా లేస్తుంది. ఏమయ్యా, నువ్వు ఆగు. నోరు మూయ్. ఇన్నాళ్ళు ఏనాడు నిన్ను చేయి చేసుకోలేదు, ఎప్పుడూ చేయి చేసుకోవాలనిపించలేదు. జీవితంలో మొదటిసారి చేయి చేసుకున్నా. నన్ను క్షమించు రాజ్యం. నా మాటలు నువ్వు ఎప్పుడూ లెక్క చేయలేదు. నన్ను చులకనగా చేశావు, అయినా భరించాను. హీనంగా మాట్లాడావు, అయినా సహించాను. కానీ నా కళ్ళ ముందే ఒక పసిపాప జీవితాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ తట్టుకోలేను. కొడుకు తప్పు చేస్తుంటే తల్లి సరిదిద్దాలి, కానీ ఆ తల్లే తప్పు చేస్తుంటే అందుకే నీ మీద చేయి చేసుకున్నాను. మీరు మారుతారని ఇన్నాళ్ళు ఎదురు చూశాను, కానీ మీరు మారలేదు సరికదా. ఒక పసిపాప ప్రాణాన్ని తీయడానికి సిద్ధపడ్డారు. అది కాదు నాన్న, ఆడపిల్ల మన వంశాన్ని నిలబెట్టదు కదా నాన్న, అందుకే ఇలా. ఏందిరా వంశం? ఏ వంశం కోసం నువ్వు ప్రాకులాడుతున్నావో ఆ వంశం భూమి మీద పడడానికి కారణం ఆడదురా. ఆడదంటే ఆకాశంలో సగమే కాదురా, ఈ విశాల విశ్వమంతా. కానీ ఈ విషయం నీకు తెలియకుండానే నీ భార్యని వేధించావు. ఆడపిల్లను పురిటిలోనే చంపితే మహాపాపం రా. అది నిన్ను మన వంశాన్ని సర్వనాశనం చేస్తుంది. పుట్టేది ఆడబిడ్డైనా మగబిడ్డైనా పురిటి నొప్పులు ఒకటేరా. ఒక బిడ్డ ప్రాణం పోయడానికి తల్లి తన ప్రాణాలను సైతం లెక్క చేయదురా. 2 ప్రాణాలలో ఒక ప్రాణమే మిగులుతుందని డాక్టర్లు అంటే ముందుగా తన ప్రాణమే తీయమని నా చేతిలో చేసి చెప్పిందిరా నా కోడలు. నా కొడుకుగా నువ్వు నా మనవరాల్ని చంపడానికి సిద్ధపడ్డావు, కానీ నా కోడలుగా తను నాకు ఒక మనవరాల్ని ఇచ్చిందిరా. ఇప్పుడు చెప్పు, నా వంశాన్ని నిలబెట్టింది నువ్వా నీ భార్య? రాజ్యం, నిన్ను కూడా మీ నాన్న ఆడపిల్ల వద్దని కనకుండా ఉంటే అసలు నువ్వు పుట్టేదానివి కాదు, వీడిని కనేదానివి కాదు. ఇప్పుడు ఈ పసిపాపను చంపాలని చూసేదానివే కాదు. నాకు ఖచ్చితంగా మరలా పిల్లల్ని కనే సత్తా ఉంటే నేను ఆడపిల్లనే కనేవాణ్ణిరా. ఇప్పటికైనా నా పెద్దరికం నిలబడుతుందనుకుంటున్నా.
లేదు, మీరు అలాగే చేయాలని నిర్ణయించుకుంటే మీ ఇష్టం. నన్ను క్షమించండి నాన్న. నీ జీవితంలో క్షమాపణ కోరాలి అనుకుంటే నువ్వు నీ భార్యని క్షమాపణ అడుగు. అదే నీ తప్పుకు ప్రాయశ్చిత్తం. డాడీ, నా కోసం ఏం తెచ్చావు? నీకోసం ఆడుకోవడానికి చిన్న పాపని తీసుకొచ్చాను రా. కంగ్రాచులేషన్స్ అండి, మీకు పాప పుట్టింది. థ్యాంక్ యూ. భారతి, నన్ను క్షమించు. నేను చేసిన తప్పేంటో నాకు తెలిసి వచ్చింది. పోన్లేండి, ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు, అదే సంతోషం. అదిగోండి మన పాప.